బీసీల గొంతు నొక్కేందుకే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆయన కుమారుడు కారుమూరి సునీల్ కుమార్లను కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు నెర్సు చిరంజీవి ఆరోపించారు. ఏలూరులోని వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కారుమూరి నాగేశ్వరరావుపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారని ఆరోపించారు. బీసీ నాయకులు లక్ష్యంగా చేసుకుని కేసులు అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు రాజకీయ సామాజిక ప్రాధాన్యత కల్పించామని అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం బీసీల సమస్యలను పట్టించుకోకుండా నాయకులపై కేసులు పెట్టడానికే ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. కారుమూరి నాగేశ్వరరావు సునీల్ కుమార్లపై కేసులను ఉపసంహరించుకుని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీ నాయకులపై వేధింపులు కొనసాగితే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గుడిదేశి శ్రీనివాసరావు, మున్నెల జాన్ గురునాథ్, కిలాడి దుర్గారావు, మోరు రామరాజు, కుత్తూరు సూర్యనారాయణ మాస్టర్, కిలారపు బుజ్జి, మట్టా శంకర్, గేదెల సూర్యప్రకాశ్రావు, గంటా మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. మీకు ఇంకా కసి తీరక ఇంకా కారుమూరి నాగేశ్వరరావు గారు యాక్టివ్గా ఉన్నారు పార్టీలో, కాబట్టి ఏ విధంగా అడగదొక్కాలనే ఉద్దేశంతో మొన్న కారుమూరి నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. నిజంగా ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి తెలియజేస్తూ, నిజంగా మీరు మొన్న చెప్తున్నారు 34% రిజర్వేషన్ అని పెడుతున్నారు. మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 34% రిజర్వేషన్ పెడితే కోర్టుకు వెళ్ళింది మీరు కాదా, మీరు వేయించింది. అంతేకాదు కోర్టులో ఇవ్వకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు నిబద్ధత గల నాయకుడు, మాటిస్తే మడమ తిప్పని నాయకుడు కాబట్టి ఆయన బీసీలకి కోర్టు ఇవ్వకపోయినా సరే బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో బీసీలు అంటే ఓటర్లు కాదు బ్యాక్ బోన్ అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఆయన మాటకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి రాజ్యసభలో బీసీలకు ప్రాధాన్యత కల్పించిన వ్యక్తి ఎవరు? రాజ్యసభలో సుమారుగా నలుగురికి బీసీలకి రాజ్యసభ స్థానాలు ఇచ్చాడు. మీ ఇన్ని సంవత్సరాల పరిపాలనలో మీరు ఒక్క బీసీ కన్నా మీరు రాజ్యసభ ఇచ్చారా అని అడుగుతున్నాం. అంతేకాదు ఆయన మంత్రివర్గంలో సుమారుగా 34% ఆయన అడిగితే 25 మందిలో 11 మంది మంత్రులు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంతేకాదు జడ్పీ చైర్మన్లు కానీ ఇట్లా ప్రతి ఒక్కటే మేయర్లు కానీ ప్రతి దాంట్లో మీరు బీసీలు ఎంతమందికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారో మీరు ఒకసారి గమనించండి. అంతేకాదు నామినేషన్ పోస్టుల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ పెట్టి ఎంతమంది చైర్మన్లు అయ్యారో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ గవర్నమెంట్లో బీసీలకు ఎంతమంది ఇచ్చారు? మేము ఒకటే అడుగుతున్నాం, మీకు బీసీల మీద ప్రేమ అభిమానం ఉంటే ఈరోజు బీసీలకు కూడా ఇవ్వండి. మీరు కూడా ఇచ్చి మీ నిజాయితీని నిరూపించుకోండి. అంతేగాని బీసీల మీద కపట ప్రేమ నటిస్తూ ఏదో ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పి చూస్తాం. అది సమంజసం కాదు. ఇకనైనా మీరు బీసీలపై జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ మీరు ఇలాంటి పనులు చేస్తే రాబోయే కాలంలో బీసీలు మీకు గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఒక మనిషి ఒక కులంలో పుడితే చచ్చేంతవరకు అదే కులం, ఊరు మారితే కులం మారదు. అలాంటిది మాకు బీసీ ఇమ్మని ఆయన దగ్గర 2004 ముందు ఎన్నిసార్లు తిరిగితే కనీసం బీసీ సర్టిఫికేట్ ఇవ్వలేకపోయాడు ఆయన. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో మేము బీసీ, ఇక్కడ ఓసీ. అదే మహానీయుడు రాజశేఖర రెడ్డి గారు 2008లో మమ్మల్ని మనిషి ఒక కులంలో పుడితే చచ్చేంతవరకు ఆ కులంలో ఉంటారని చెప్పిన మహానీయుడు రాజశేఖర రెడ్డి గారు. మరి మమ్మల్ని అందరూ బీసీ చేసింది ఆయన. మరి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకుడు 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు కదా, మరి ఆయనకేంటి బీసీల పట్ల ఉన్నది? ఆయన శుద్ధ అబద్ధం. మొన్న సీఎం రమేష్ గారికి రాజ్యసభ సీటు జనసేన నింపించేవారు. ఏ బీసీలు ఎవరు లేరా? లింగమనేని రమేష్ గారు ఏ బీసీలు ఎవరు లేరా? మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభలో 4 ఎంపీలకి ఆయన స్థానం కల్పించారు.
ఈ వెన్నుపోటు పార్టీ ఒకటే చెప్తున్నాం, బీసీలకి ద్రోహి ఈ వెన్నుపోటు పార్టీ. పవన్ కళ్యాణ్ గారు కానీ లేదనుకుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఈ రోజున సిగ్గుసేటు. ఎందుకంటే బీసీలు ఎక్కడైతే ఉన్నారో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా ఎక్కడైతే బీసీలు ఉంటున్నారో ఆ బీసీలను అందరినీ కూడా అణగదొక్కాలనేటువంటి ఒక కృతజ్ఞత ఆలోచనతోటే కేవలం ఇలాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి మేము జిల్లా అధ్యక్షుడు మరి ఈ రోజున నిరసరంజీవి గారి ఆధ్వర్యంలో అలాగే మనకి పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు మన జిల్లా ఆఫీసులో మన జేపీ గారు ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఈ కార్యక్రమం అనేది పెట్టడం అనేది జరిగింది. మనం బీసీలందరూ కూడా ఏకమయ్యి ఈ యొక్క చర్యని ఖండించాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. బీసీలు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళు నడుపుతున్నటువంటి ఈ వెన్నుపోటు పార్టీని ఇంతవరకు తీసుకొచ్చిందే బీసీలు అని చెప్పి మరి ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఈ రెడ్ బుక్ రాజ్యాంగ నిర్మాత ఈ లోకేష్ బాబు పుట్టినట్లేడు, ఆయన్ని తెలుసుకోమని చెప్పి మేము బీసీలందరం కూడా చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఈరోజు మీ పార్టీని ఇంతవరకు తీసుకొచ్చినటువంటి బీసీలని మీరు ఏ విధంగా అనగదొక్కుతున్నారంటే కారుమూరి నాగేశ్వరరావు గారిని, కారుమూరి సునీల్ గారిని మీరు అక్రమ కేసు కాదా అని చెప్పి మేము విమర్శిస్తున్నాం, మిమ్మల్ని కోరుతున్నాం, అడుగుతున్నాం గట్టిగా. మీరు బీసీలకు చిత్తశుద్ధి ఉండి బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వాలని మీరు ఆశిస్తే మీరు ఇప్పుడు కేంద్రంలో మీరే కదా నడుస్తున్నారు. మీ చంద్రబాబు నాయుడు మీకు తెలుసు కదా, ఆ రోజు జయలలిత గారు ఏం చేశారు, 34% రిజర్వేషన్లు ఇవ్వాలి అని అంటే మొత్తం రిజర్వేషన్లో 60% దాకా వెళ్ళిపోవాల్సిన అవసరం వస్తుంది. అలాంటప్పుడు పార్లమెంట్లో చట్ట సవరణ చేసి జయలలిత గారు తమిళనాడులో తీసుకొచ్చిన విషయం చంద్రబాబు నాయుడు లాంటి మహానుభావులకి, ఎన్డీఏలు నడిపినటువంటి పెద్ద నాయకులకి తెలియదా అని చెప్పి ఈ సందర్భంగా 52% బీసీలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మిమ్మల్ని మేము అడుగుతున్నాం. ఇంకొకటి కూడా ఆలోచన చేయండి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఎక్కడో తెలంగాణకు సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా బీసీల కోసం చిత్తశుద్ధితో పోరాడినటువంటి మా ఆర్ కృష్ణయ్య గారు, ఆయన వేరే రాష్ట్రం అయినప్పటికీ కూడా ఆయన రాజ్యసభకు పంపిస్తే ఖచ్చితంగా ఆయన పోరాడి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బీసీలకి ఖచ్చితంగా న్యాయం చేస్తాడు అనేటువంటి ఆలోచనతో బీసీల కోసం ఇచ్చినటువంటి ఈ సీట్లు అలాంటి వ్యక్తులకు కూడా బీసీల కోసం పోరాటాలు చేసిన వ్యక్తి కాబట్టి ఒక సాధారణ వ్యక్తికి తీసుకొచ్చి ఇచ్చారు. మరి అలాంటిది మీరు ఎవరికి ఇస్తున్నారు ఇవాళ? మీకు బిల్డింగ్లు కట్టిన వాళ్ళకి, మీ పార్టీని నడిపే వాళ్ళకి ఇటువంటి 100,000 కోట్లు తీసుకుని అటువంటి వాళ్ళకి మీరు రాజ్యసభ సీట్లు అమ్ముకుంటున్న విషయం బీసీలు గుర్తించట్లేదా అని చెప్పి ఈ సందర్భంగా ఈ బీసీలందరూ కూడా ఈ వెన్నుపోటు పార్టీని ఖచ్చితంగా విమర్శిస్తున్నాం. అన్యాయం చేస్తున్నారు. ఇది న్యాయమేవ జయతే అని మా బీసీ సోదరులు, బీసీ నాయకులు, బీసీ నేతలు, బీసీ బిడ్డలు అనర్ఘలంగా చాటి చెప్పేటువంటి మనుషులను అరెస్టులు చేసి మీరు బాగుకునేది ఏముంది సార్? ఆంధ్రప్రదేశ్ ఆల్ పీపుల్ డిఫికల్ట్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కష్టాల పాలైపోయారు. నేను ఎక్కువగా మాట్లాడొద్దని ముందే సోదరుడు చెప్పారు కాబట్టి ఇంకా విమర్శించాల్సినవి చాలా ఉన్నా విమర్శించకుండా న్యాయమే జయతే. జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ముఖ్యమంత్రి కాబోతున్నారు. అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా, నాయకులకు, కార్యకర్తలకు, మేధావులకు, సైంటిస్టులకు, విలేకరులకు అందరికీ మంచి జరుగుతుందని నేను నమ్ముతూ నేను హెచ్చరిస్తున్నాను. నాగేశ్వరరావు గారిని, సునీల్ గారిని విడుదల చేయాలి, నాగేశ్వరరావు గారిని, సునీల్ గారిని విడుదల చేయాలని మరొక్కసారి కోరుకుంటూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నా మీ బీసీ బిడ్డ, మీ అందరికీ తడో నాలుగులాగా మెరిగేటువంటి మీ మోరు రామరాజు. నమస్కారములతో మీ పార్టీలో ఉన్న బీసీ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో తెలుసుకుంటున్నారు. ఎవరు నాయకులు, ఎవరు మంచోళ్ళు ఏంటనేది ఇప్పుడిప్పుడే బీసీలు తెలుసుకుంటున్నారు. ఆ బీసీలందరిని అనగదొక్కుదామని చూస్తే అది ఒక పాములాగా పడగ విప్పి కరవడానికి రెడీగా ఉంది. మీరు ఆలోచించుకోండి. బీసీలు ఎవరు ఏమీ చేయలేమని అనుకుంటున్నారు. బీసీలు ఎదురు తిరిగితే ప్రభుత్వాలే కూలిపోతాయి. అలాంటి ప్రభుత్వాలు మీరు ఎన్నో చూసుంటారు. ముఖ్యమంత్రి చేశారు మీరు. బీసీలతో పెట్టుకుంటే ఏ విధంగా మీరు అయిపోతారనేది ఒకసారి చూశారు. మళ్ళీ చూడాలనుకొని మీరు కలవ కనొద్దు. ఇప్పుడైనా సరే ఈ కారుమూరి గారికి చట్టం ఒక న్యాయ నిర్ణీత అది దగ్గరలోనే ఆయన మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మీకు గుణపాఠం చెప్తారాయన. కారుమూరి నాగేశ్వరరావు గారు ఒక సివిల్ సప్లై మినిస్టర్గా చేసి ఆయన మీద ఒక మరక కూడా లేదు.
ఆ మరకని మీరు సృష్టించి బీసీలను అనగదొక్కుదామని మీరు చూస్తున్నారు. బీసీలు అనగదొక్కితే ఈ రోజున ఎంతోమంది బీసీలను అనగదొక్కిన వాళ్ళు ఏమైపోయారో కూడా చరిత్రలో కలిసిపోయారు. అలాంటి దురుద్దేశం ఏమైనా ఉన్నా సరే మీరు పక్కన పెట్టి బీసీలతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే కారుమూరి గారికి మేమందరం కూడా బీసీలందరం కూడా కారుమూరి నాగేశ్వరరావు గారు, కారుమూరి సునీల్ గారు, మేమందరం బీసీలందరం కూడా మీ మీదే మేము నమ్ముకొని అందరం కూడా చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు కూడా ఇలా చేయడం కూడా దురదృష్టకరం. మీ అందరి వెనకాల కూడా మేము ఉంటామని చెప్పి కోరుకుంటున్నాను.